కడతారు ఒకటి, మీరు వ్యాపారం చేస్తారు ఒకటి, ఇంకోటి విలువైన భూములు ఇవన్నీ కూడా 1200 ఎకరాలు ఆ రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో గాంధీనగర్ జీడిమట్టలు ఎందుకు ఇచ్చినారు? ఇక్కడ స్థానిక ప్రధానికానికి దేశవ్యాప్తంగా వచ్చి కూడా పనిచేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి పని దొరకడానికి ఇచ్చినారు. ఇప్పుడు ఆ భూములు ప్రజా అవసరాలకి వాళ్ళు నిజంగానే సెక్యూరిటీ అయితే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి వాపసు తీసుకుని అవసరాలకు ఇవ్వాలి. ఇందిరా మిల్లు అంటున్నావు కదా, ఇక్కడ కట్టి కార్మికులకు దగ్గర 10,000 మంది 12,000 మంది ఉన్నారు, అందరికి ఇల్లు కట్టి ఫస్ట్ ఆ భూములు తీసుకొని నువ్వు దారాదత్తం చేయదు, పైసలు ఇచ్చి వాపసు తీసుకో, లేకపోతే 50% ల్యాండ్ తీసుకుని 50% రెగ్యులరైజ్ చేయి. అట్లా చేయాలి తప్ప కేవలము ఎవరైతే యజమానులు ఉన్నారో, ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారో వారికి లాభం చేయడానికి తప్ప పేదలకి, కార్మికులకి, ప్రజలకి మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతున్నది. అందుకే ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ చేసే భూముల ద్వారా డబ్బులు దండుకోవాలనే ప్రయత్నం మొదటిసారి కాదు. మూసీ పరివాహక ప్రాంతంలో కూడా మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పి అక్కడ అన్ని భూములు లాక్కోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున అరాచకాలు సృష్టించిన సంగతి మనం కళ్ళారా చూశాం. రెండోది మరి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో భూములు కూడా చాలా ఆ భూములు కొట్టేయాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇక్కడ తరిమేయడం జరిగింది. మూడోది కంచె గచ్చిబౌలి భూములు క్లియర్ గా కాదు నాయన అంటే కూడా భూములను కూడా తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు దండుకొని వచ్చినటువంటి సంగతి మనం చూశాం. ఇంకోటి ముచ్చెర్లలో కూడా దగ్గర 20,000 ఎకరాలని కేసీఆర్ గారు ఆ రోజు కాలుష్యకారక అయితే పరిశ్రమలని వాటిని తరలించడానికి చేసే ప్రయత్నం ఏదైతున్నదో దాన్ని వదిలిపెట్టి ఆ ముచ్చెర్లలో ఉన్నటువంటి 20,000 ఎకరాలను కూడా తీసేసుకొని దాంతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. ఏం లేదు, ఇప్పటికే చేసినప్పుడు 2 సంవత్సరాలైనా పని చేసినామంటే ఎక్కువ నయా పైసా పని చేయలేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. అప్పులు మాత్రం 2 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయినాయి. అప్పుల గురించి మాట్లాడాడు. ఈ రోజు ముచ్చెర్లలో పోయి అక్కడ కూడా ల్యాండ్ ట్రేడింగ్ చేసుకుంటా, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుంటా, ఆ సిటీ ఈ సిటీ అనుకుంటా ఉన్న సిటీని గాలికి వదిలేసి లేని సిటీని గాలిలో మెడల్ కడతా ఉన్నాడు. అదేదో రేజింగ్ అని పెట్టేసి కొత్త పెడతాను, పనికిరాని పని అంతా కూడా. కాబట్టి ఈ రోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది. ఎప్పుడు ఏ భూమి దొరకాలో ఎక్కడ దండుకోవాలనే ప్రయత్నమే తప్ప వేరే పనే లేదు వారికి. వారు ఇప్పటికీ ఇది 4వ కుంభకోణం. ఇది తెలిసింది ఒకటే, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం ఒకటి తెలుసు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి కన్నేయడం, తద్వారా డబ్బులు ఏ రకంగా దానికి పొందడం, ఆ డబ్బులు ఏ రకంగా ఢిల్లీకి మూయడం అందరూ గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో వారి గుణపాఠం తప్పదు. వారు చేసే ప్రయత్నాలు అన్ని కూడా విఫల ప్రయత్నాలే. ఆయన చేసింది ఏమి లేదు, ఆయనతో ఒరిగేది ఏమి లేదు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి మరి గాలి తిరుగుతా ఉన్నాడు. ఢిల్లీకి ఇప్పటికీ 70-80 సార్లు పోయినాడు, ఎన్నిసార్లు పోతాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల గమనికలో ఉన్నాయి. వీరి యొక్క నాయకత్వంలో అందరూ కూడా అన్ని రంగాలు కుదేలైపోయినాయి, ఇబ్బంది పడే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు పాలసీ తీసుకొచ్చి కూడా ప్రజా వ్యతిరేక విధానాలకి మరి ఒక రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి దీని అన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలతోని మరి తప్పకుండా పోరాటాలు చేసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేవారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోబోదని, మా పాత్ర ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా మేము పోషిస్తాము. వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతాం, తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టయితేనే ప్రజాక్షేత్రంలో ఉంటారు తప్ప మా ఇష్టం వచ్చినట్టు పోతాము, నియంత్రిత పోకడలు పోతే మాత్రం వారి గుణపడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.